మన మధ్యకి తనం లాక్కో. వెళ్ళు, సిగ్గు లేకుండా లోపలికెళ్ళు. సిగ్గుపడుతూ వెళ్ళడానికి నేనేవన్నా నీ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు పోయేలా చేశానా? నువ్వమ్మా రారా, ఒక్కదానివే వచ్చావా? లేదు, మీ అల్లుని కూడా తీసుకొచ్చాను. ఏడి? రాక రాక అతిథి ఇంటికొస్తే రాకోయి అనుకోని అతిథి అంటూ మొహం చాటేసి వెళ్ళిపోతానంటే నేనెలా ఊరుకుంటాను? అందులోనూ మగపెళ్లి వారి తరపున పెళ్లి పెద్దని నేనే కదా. నేనొచ్చాక కూడా వెళ్ళిపోవడం మర్యాద కాదు కదా. అయ్యో, నీ గురించి మా అల్లుడుగారు అలా ఇలా అనుకుంటారమ్మా. అందులోనూ మీరిద్దరూ ముందే తెలిసిన వాళ్ళు. మేవంటే ఇప్పుడే చూస్తున్నాం. నిలబడి ఉన్నారు, కూర్చోమ్మా. కాఫీ తీసుకుంటారా, జ్యూస్ తీసుకుంటారా? ఏమండి, దేవయాని మీకు కొత్త కావచ్చు, కానీ ఇంటికి కాదు. మరీ అంత అతి మర్యాద చేస్తే తను ఉక్కిరి బిక్కిరి అవుతుంది. పేరు దేవయాని అయినంత మాత్రాన దేవలోకంలో నుంచి ఏం దిగి రాలేదు. తను మామూలు మనిషే. మరీ అంత డ్యామేజింగ్ గా మాట్లాడుకు ఏజే. దేవలోకం నుంచి దిగి రాకపోయినా నాకు చాలా శక్తులున్నాయి. ఏంటి మౌనంగా ఉన్నావు? సిగ్గా? నేనేమి నీకు పరాయిదాన్ని కాదు, మీ అక్కలాంటి దాన్నే. వరసకి అక్కని కూడా. పెళ్ళైతే ఎలాగూ మా ఇంటికి రావాల్సిన దానివే కాబట్టి ఇక నుంచి ఆ ఇంట్లో నీ బాధ్యత అంతా నాదే. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ నువ్వు సంతోషంగా ఉండాలంటే నేనుండాల్సిందే. నువ్వుంటే నా కూతురి గురించి దిగులే ఉంటుందమ్మా. దేవయాని మాత్రం ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ ఇంట్లోనూ అతిథే, ఆ ఇంట్లోనూ అతిథే. ఎప్పటికైనా వచ్చిన చోటుకు వెళ్ళిపోవాల్సిందే కదా. అబ్బే, నేనొచ్చిన పని పూర్తి కానిదే ఎలా వెళతాను? అభినవ్ జాగర్ల మూడి. నా పని ఫినిష్ అయ్యాకే నేను ఈ ఊరు నుంచి కదిలేదు. అవునా? మీరు పెళ్లి కోసమే వచ్చారనుకున్నాను. పెళ్లి కోసం కూడా వచ్చాను, కానీ ఇంకో ముఖ్యమైన పని కూడా ఉంది. అది నా జీవిత ధ్యేయం. అంత ముఖ్యమైన పనేంటమ్మా? అది ఏజేకి తెలుసు. అదేదో మాకు చెప్పొచ్చు కదమ్మా. ఓ కొండను తవ్వాలనుకుంటుందిలేండి.
క్లియర్గా చెప్పొచ్చు కదా. గ్రానైట్ బిజినెస్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు ఆ బిజినెస్ గురించి ఎందుకులేండి. అంజలి, నేను నీతో చాలా విషయాలు చెప్పాలి. మళ్ళీ మళ్ళీ రావడం ఎందుకు? ఇక్కడే ఉండిపోతాను. ఆహాహా, నిజంగా దేవుడే పంపించినట్టున్నాడు నిన్ను. ఏజే గారు ముంబై వెళ్తున్నారు. ఈ పెళ్లి పనులన్నీ ఎట్లా చూసుకోవాలి అనుకుంటున్నాం. నువ్వు కూడా ఉంటే చాలా సహాయంగా ఉంటుంది. ఉండమంటావా ఏజే? నేను వెళ్ళటం తప్పదు. నేను ఉండనా అని అడుగుతున్నాను. అది నీ ఇష్టం. నన్ను ఇక్కడుంచి నువ్వు ముంబైకి పారిపోదాం అనుకుంటున్నావా? ఒకరికి జడిసి పారిపోయేవాడు కాదు ఏజే. ఈ ఇద్దరి మధ్య ఏదో రహస్యం ఉన్నట్టుంది. ఈ దేవయాని మాటలు, ప్రవర్తన అన్నీ వింతగానే ఉన్నాయెందుకో. ఏజే కూడా ఆమె ఉంటే చాలా అనీజీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు? పెళ్లి రోజు కలుద్దాం. అప్పటిదాకా ముంబై పారిపోతావా? పారిపోవడం కాదు, పని మీద పోవడం. పని పడిందా? పని కల్పించుకోవాల్సిన పని పడిందా? నువ్వు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేను లేనప్పుడు నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరమూ లేదు. నీకు లేదు, నాకుంది. ఏంటి అవసరం? అది నీకనవసరం. నేను చాలా ఓపిక పడుతున్నాను దేవ్యాని. ఇందాక నువ్వు చాలా తెలివిగా మాట్లాడావు. నీకు తెలివితేటలు చాలా ఎక్కువయ్యాయి. మనుషుల జీవితాలతో ఆడుకోకు. నాకు పాఠం చెప్పాలని వచ్చి నువ్వు గుణపాఠం చెప్పించుకోకు. ఆ కర్మ నాకు లేదు. ఒక ఫ్యామిలీని డిస్టర్బ్ చేసినందుకు ఆ పాఠం, గుణపాఠం నేనే నీకు చెప్తాను. ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నేను నీకు భయపడలేదని గుర్తుపెట్టుకో. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఇది నేను చేస్తున్న పెళ్లి. అంజలి వరుసకు నాకు మరదలే అయినా ఇప్పుడు నా కూతురుతో సమానం. ఆ పెళ్లి డిస్టర్బ్ కాకూడదని ఓపిక పడుతున్నాను. నీ ఇంట్లో ఇవాళ పెళ్లి జరుగుతోంది. నా ఇంట్లో ఏనాడో చావు జరిగింది. ఆనాడే నేను నీకు సవాల్ విసిరాను. ఏ రోజుకైనా నేను తిరిగొచ్చి నీ మీద ప్రతీకారం తీర్చుకుంటానని. ఆ రోజు దగ్గరకొచ్చేసింది. నేను రావటంతో నీలో భయం మొదలైందని నాకర్థం అవుతుంది. అది ఒప్పుకోవడానికి మేలీగో అడ్డం వస్తోంది. భయం నా మనసులో ఉండాలి. నీ మాటల వల్ల అది పుట్టదు. ఈ మాటలే తూటాలై నీ జీవితాన్ని ఛిద్రం చేస్తాయి మిస్టర్ అభినవ్ జాగర్లమూడి. నా జీవితంలో ఓటమనేదే లేదు. అవునేమో, కానీ ఇప్పుడుంటుంది. ఇప్పటిదాకా నీకు ఈ దేవయాని ఎదురు పడలేదు కదా. ప్రతీకారం నీతో ప్రగల్భాలు పలికిస్తుంది. నీ పగ నీ భవిష్యత్తునే బలి తీసుకోవచ్చు. నీ మంచి కోసమే చెప్తున్నాను. నాతో తలపడాలని తపన పడకో. తపస్సు చేసినా నీకు అది సాధ్యం కాదు. లోకాలు జయించాలంటే తపస్సు చేయాలి. నీ పాపాలు బయట పెట్టాలంటే తపస్సుతో పనేముంది? నేను సాక్ష్యంగా ఉన్నాను, ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. నీ మనస్సాక్షిని అడుగు. నా అన్న చావుకు
నువ్వే కారణం. అప్పుడు నీ అన్న మాత్రమే మూర్ఖుడు అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, మూర్ఖత్వం అనేది నీ రక్తంలోనే ఉందని. నేను మూర్ఖులతో మాట్లాడను. పెళ్ళికి పెద్దగా వస్తావు, చుట్టం చూపుగా వస్తావు, పిలవని పేరంటానికి సింగారించుకునే వస్తావో నీ ఇష్టం. వెళ్ళు. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు మిస్టర్ ఏజే. వస్తాను, వద్దన్నా వస్తాను. నీ పతనంలా వస్తాను. నీ పరాజయాన్ని చూస్తాను. వచ్చే తీరతాను. చేయాలి. నాకన్నీ వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. నా చుట్టూ వ్యతిరేక శక్తులు తిరుగుతున్నాయి. ఇది నా కాపురానికి, జీవితానికి, భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. దీని నుంచి నేను బయటపడితే నా లైఫ్ నిలబడిపోయినట్టే. ఎలా ఏజేని ముంబై వెళ్లకుండా ఆపాలి? ఎలా? ఏది ఆగదు. అటు ఇటు తిరగడం వల్ల ఎవ్వరూ ఆగరు. ఇంకా సేపట్లో ఏజే బయలుదేరి వెళ్ళిపోతాడు. అక్కడి తింగర్తనమే కాదు, ఏ శక్తి కూడా ఆపలేదు. అతని అవసరం అలాంటిది. ఏజే వెళ్ళక తప్పని పరిస్థితి. నీకు కాళ్ళు నొప్పులు పుట్టడం తప్ప అటు ఇటు తిరగడంలో ప్రయోజనమే లేదు. ఏజే నాపే ప్రయత్నం మానేసి జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ గణేశుడి దగ్గర ధ్యానం చేస్తూ కూర్చో. ఏయ్, ఎందుకు నవ్వొస్తుంది? జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇదిగోండి ఏజీ, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. గుడ్. ఏజీ ఆగేట్టు లేరా? సూట్ కేసు సర్దుకొని బయటకు వస్తున్నారు. నువ్వే గెలిచేలా ఉన్నావు. నువ్వు ఆల్రెడీ ఓడిపోయినట్టే కదా. ఏజీ బిజినెస్ గురించి నీకు బాగా తెలిసినట్టుందే. నేను నీ అంత అమాయకురాల్ని కాదు కదా. ఏజీకి తెలిసిన దాంట్లో నాకు 75% తెలుసు. అది చూడు, ఏజీని ఇక ఎవ్వరూ ఆపలేరు. ఏజే గారు,
క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. పెళ్లి గురించి టెన్షన్ పడుతున్నావా? అదేం లేదు, మీరు ఈవెంట్ మేనేజర్కి అప్పచెప్తానన్నారుగా. అన్నీ సరిగ్గానే జరుగుతాయి. ఏంటి నొప్పి, కాలు విరిగి, ఏమైంది? కాలు నొప్పి. లే అయ్యో, లే. నడవడానికి కూడా కష్టంగా ఉంది. అయ్యో, నొప్పి, అమ్మా. కాలు విరిగిపోయినట్టుంది, కాలు విరిగిపోయినట్టుంది. అయ్యో, నొప్పి భరించలేకపోతున్నానే. ఏజేని ఆపడానికి ఈ తింగర్ మేళం ఏదో ప్లాన్ చేసినట్టుంది. భాను కాలికి దెబ్బ తగిలినంత మాత్రాన ఏజే ప్రయాణం ఆపేసుకుంటాడా? మీరు వెళ్ళండి ఏజే. డాక్టర్ని పిలిపించి భానుకి మేం ట్రీట్మెంట్ చేయిస్తాం. అవును, వెళ్ళండి వెళ్ళండి. నా కాలు విరిగిందో ఏమో. నా కాలు విరిగితే మా అంజలి ఈ పెళ్లి చేసుకోను అంటుందో ఏమో. అబ్బా, పిల్ల కాలుకు దెబ్బ తగిలి విలవిల్లాడిపోతుంటే నువ్వేంటేజే వదిలేసి వెళ్ళిపోతావా? ఒకవేళ కాలు విరిగుంటే విరిగిన కాలుతో నేను ఒక్కదాన్ని ఈ పెళ్లి పనులు ఎలా చేసుకోగలను? కాలుతో చూసుకునే పెళ్లి పనులు ఏమీ ఉండవు, కానీ ముందు ఏజేని వెళ్ళనివ్వు. అవతల చాలా ఇంపార్టెంట్ విషయం కదా ఏజే. సరే దక్ష, భాను డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ ఇప్పించు. జాగ్రత్తగా చూసుకోండి అందరూ. ఏమండి, ఒక ఇంపార్టెంట్ విషయం మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటా పర్సనల్ విషయం? దేవయాని దేవయాని వచ్చినప్పుడల్లా మీరు చాలా అనీజీగా ఉంటున్నారు. ఎందుకో ఆమెకు మీరు భయపడుతున్నట్టు కూడా కనిపిస్తున్నారు. మీ కళ్ళల్లో ఏదో పెయిన్ కనబడుతుంది. నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. ఇది చెప్పడానికా నన్ను ఆపింది? అయ్యో, నాకు అర్థమైన విషయం చెప్పడానికి. ఏమర్థమైంది నీకు? మీరు దేవయాని నుంచి తప్పించుకోవడానికి ముంబై వెళ్తున్నారు. ఈ కొద్ది రోజులైనా దేవయానికి ఎదురు పడకూడదని అనుకుంటున్నారు. బిజినెస్ పని నిజంగా అంత ఇంపార్టెంట్ అయితే నాకు ఇలా జరిగింది కాబట్టి మీ బదులు దక్షని పంపించుండేవాళ్ళు. దక్ష కూడా మీ అంత సమర్థురాలే కదా. అంజలి పెళ్లి మీ చేతుల మీదుగా జరిపిస్తానని మాట ఇచ్చి కూడా వెళ్తున్నారంటే కేవలం దేవయ్యనే కారణమని నాకు అనిపిస్తుంది. లేదంటే మీరు దక్షిణే పంపించేవాళ్ళు. నాకిలా జరిగినా కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారంటే ఎందుకు?
దేవయాని మూలంగానే కదా.